బ్రహ్మదేవుడు రాసిన రాతను ఎవరైనా మార్చగలరా? విధిని ఎదిరించే శక్తి ఎవరికైనా ఉందా? దీనికి సమాధానమిచ్చే ఒక అద్భుతమైన శివలీల ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం దుర్జయ అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన రాజ్యపాలన కంటే శివారాధనలోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ప్రతిరోజు 1000 మంది శివభక్తులకు అన్నదానం చేసిన తర్వాతే తను భోజనం చేసేవాడు. ఇది ఆయన నిత్యవ్రతం. అయితే ఒకసారి ఆ రాజ్యంలో ఘోరమైన కరువు వచ్చింది. వర్షాలు లేక, పంటలు పండక ప్రజలు ఆకలితో అలమటించారు. రాజు వద్ద ఉన్న ధాన్యపు నిల్వలు కూడా కరిగిపోయాయి. తన వద్ద ఉన్న సంపదనంతా ఖర్చు చేసినా జంగమారాధన మాత్రం ఆపలేదు దుర్జయ మహారాజు. చివరికి తన వద్ద తినడానికి ఒక్క మెతుకు కూడా లేని పరిస్థితి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి తన ఆకలి తీర్చమని రాజును వేడుకున్నాడు. తన వద్ద ఏమీ లేకపోయినా రాజు తన ప్రాణాలనైనా